విద్యార్థులను ముందు పెట్టి ఒక తాలిబాన్ రాజ్యం స్థాపించడమే బంగ్లాదేశ్ యొక్క ప్రయత్నం. అందుకనినే సాఫ్ట్ ఫేస్ అయినటువంటి ఆనాడు కనుక భారతదేశాన్ని దెబ్బ కొట్టడం కోసం సాఫ్ట్ ఫేస్ అయినటువంటి నెహ్రూనేమో ఇండియా వైపు చూపించి, హార్డ్ ఫేస్ అయినటువంటి జిన్నాని పాకిస్తాన్కి చూపించి, అక్కడ మతరాజ్యం, ఇక్కడేమో హిందూ రాజ్యం కాకుండా అక్కడేమో ముస్లిం రాజ్యం, ఇక్కడేమో హిందూ రాజ్యం కానియకుండా జాగ్రత్తలు ఎట్టా తీసుకున్నారో ఇప్పుడు బంగ్లాదేశ్లో మతరాజ్యం వైపుకి, అది కూడా తాలిబాన్ తరహా రాజ్యం వైపుకి తీసుకెళ్ళడం కోసం ముందుగా సాఫ్ట్ ఫేస్ని చూపించారు యూనస్ని. ఇప్పుడు అసలు రూపం బయటకు వస్తుంది. క్రమంగా స్టూడెంట్స్ ఉద్యమం, ఆ స్టూడెంట్స్ లక్ష్యం ఏంటో అర్థం కాదు. రిజర్వేషన్స్ మీద తీర్పు ఇచ్చేసింది, ఆ రిజర్వేషన్స్ ఆపేశారు, కానీ ఇంకా ఉద్యమాలు జరుగుతున్నాయి. రెండో పక్కన దాన్ని అడ్డు పెట్టుకుని హిందువుల ఊచకోత జరిగింది, రాజీనామాలు చేయించారు, హింసాకాండ జరుగుతోంది, ఆలయాలు కూల్చారు, రకరకాల హింసాకాండ జరుగుతుంది. ఈ హిందువుల మీద దాడులకి, అరాచకాలకి, అత్యాచారాలకి గతంలో కారణమయ్యి భారత్ అబ్జెక్షన్ రైట్ చేయడంతో అరెస్ట్ అయినటువంటి అన్సరుల్లాహ్ బంగ్లా టీం ప్రెసిడెంట్ జషీముద్దీన్ రెహమానీని ఇప్పుడు అరెస్ట్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు చాలా క్లియర్గా చెప్పారు, ఈడొస్తే చాలా ప్రమాదం అండి, ఈవెన్ ముస్లిమ్స్ను కూడా ఇబ్బంది పెడతాడు ఇతను, ఏదైతే తాలిబాన్ తరహా వ్యక్తి అంటే కూడా వదిలిపెట్టమని చెప్పేసి యూనస్ సర్కార్ చెప్పింది. ఇక అరాచకం ప్రారంభం కాదు, పతాక స్థాయికి చేరబోతోంది.